హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ మధ్య అయితే అన్ని కుకింగ్ వీడియోసే వస్తున్నాయి కదా. సో ట్రావెల్ వ్లాగ్స్ కానీ లేకపోతే నార్మల్ వ్లాగ్స్ కానీ రావట్లేవు కదా. సో చాలా రోజులు అయింది కదా అన్నట్టు నేనైతే మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే మీ ముందు తీసుకొచ్చాను. సో మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి అయితే వచ్చామన్నమాట. సో ఇదైతే నాకు ఒక ఫేవరెట్ పార్క్ అయిపోయింది. చాలాసార్లు వచ్చానన్నమాట. సో చూసారు కదా, ఎంట్రన్స్లోనే ఇంత బాగా చేశారు. అన్నీ ట్రీస్తోనే అంత బాగా కట్ చేసి అవన్నీ చేశారు కదా. సో చూడండి, ఇలా అయితే చాలా బాగుంటుందన్నమాట. సండేస్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. చూసారు కదా, కొత్తగా వచ్చిందనమాట, కొత్తగా చేశారు ఇది. అండ్ చాలా ప్లేసే ఉంటుంది. సో పిల్లలు ఆడుకోవచ్చు. అండ్ కొంతమంది చాలామంది వాకింగ్కి వస్తారు. చాలా ప్లేస్ ఉంటుంది. ఇలా చూసారు కదా. సో అలా నడుచుకుంటూ సో చూడండి, నేను చెప్పాను కదా ట్రీస్తోని ఎలా బాగా కట్ చేశారని. సో చూపెడుతున్నాను కదా, నాకైతే మస్తు వైబ్ అనిపించింది అనమాట. సో మేము పోయిన సండేనో అలా మేము ఇక్కడికి వెళ్ళాము. ఇది నేను ముందే పెడదామని అనుకున్నాను అనమాట వీడియో, కాకపోతే కుదరలేదు. సో చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడైతే ఫస్టే స్టే చేశారన్నమాట. యోగా డేనో దేనికో స్టే చేశారు. సో చూపించాను కదా ట్రీస్తోని, ఇదైతే నాకు ఫేవరెట్ అయిపోయింది. స్ట్రింగ్ లాగా ఉంది చూడండి, మీకు చూపిస్తున్నాను. సో అది. సో ఇక్కడ చిన్న హోమ్ లాగా కూడా ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు. సో చూడండి, అక్కడ మీకు చూపిస్తున్నట్టయితే క్లియర్గా చిన్నపిల్లలు అనేది ఆడుకోవచ్చు. లైక్ జారుబండ, ఉయ్యాల చాలా ఉన్నాయి. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ క్రికెట్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలామంది వాకింగ్కి వస్తారు అని చెప్పాను కదా. సో చూడండి, వాకింగ్లో అయితే నేను ఒక రౌండ్ వేసేద్దాము అండ్ వీడియో తీద్దామని అయితే ఇట్లా రౌండ్ వేసాను. సో దాంట్లో అయితే నాకు బాగా నచ్చింది ఆ ట్రీస్ కట్ చేసిన విధానం అండ్ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ అయితే చాలా బాగా కట్ చేశారు. లైక్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అలా నడుచుకుంటూ మీకు మొత్తం అనేది చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. లైక్ గార్డెన్ లాగా చాలా బాగుంది. ఆ ప్లేస్ అనేది పీస్ఫుల్గా కూడా ఉంటుంది. చూసాను కదా ఎంతమంది వచ్చారో అప్పుడే. సో ఇదైతే ఒక చిన్న మధ్యలో ఇలా ల్యాండ్ లాగా ఉందన్నమాట. ఒక చిన్న ప్లేస్, అన్ని ట్రీస్ లాగా ఉన్నాయి. చూసారు కదా. ఇంకో మీకు చెప్పాను కదా, ఈ ఫ్లవర్స్ ఏంటో తెలిస్తే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట ఫ్లవర్స్. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో అయితే. సో ఇవన్నీ కూడా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సో చూడండి, ఇవన్నీ అయితే ఒక చిన్న ల్యాండ్ లాగా ఉన్నాయి. చూడండి, జామకాయలు అయితే ఎండిపోయినట్టున్నాయి అవి. సో అలా వాకింగ్ చేసుకుంటూ మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ప్రతి ఫ్లవర్ అనేది అండ్ ప్రతి ట్రీస్ అనేవి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా అండి. సో అలా తిరుక్కుంటూ మళ్ళీ మెయిన్ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాం. మీకు ఇంతసేపు చూపించాను కదా ఆ పిల్లలు ఆడుకునే ప్లేస్, మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ బ్యాడ్మింటన్ ప్లేస్ కూడా ఇదే అండి. సో వాళ్ళు అనేది అక్కడ ఆడుకుంటారు. చాలా పెద్దగా ఉంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది.
సో చూసారు కదా, ఆ బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది చాలా పెద్దగా ఉంది అండ్ చాలామంది ఆడుకుంటున్నారు దాంట్లో. సో మీకు క్లియర్గా చూపిస్తున్నానైతే చూసారు కదా, ఇట్లా వాలీబాల్ కోర్ట్ కానీ అక్కడ ఉంది. అండ్ ఇవైతే ఉయ్యాలలు. సో చూడండి, బ్యాడ్మింటన్ అయితే ఆడుకుంటున్నారు. సో చూసారు కదా అండి, ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా. సో ఇక్కడ చాలామంది కూర్చుంటారనమాట అక్కడ మెయిన్ ఎంట్రీ దగ్గర, మీకు చూపించాను కదా. సో చూడండి, సో వీళ్ళందరూ అయితే కూర్చుంటున్నారు. అలా టైంపాస్కి ఇంకా దగ్గరలో అండ్ ప్రశాంతంగా ఉండే ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఇది చూడండి, హార్ట్ షేప్లో భలే ఉంది, ట్రీస్ లాగా. సో ఎప్పుడైనా మీరు ఇక్కడికి వెళ్ళుంటే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, డ్యాన్స్ వీడియోస్ చాలా వస్తాయి మీకు. సో చూసారు కదా, ఇది అన్నమాట మెయిన్ ఎంట్రీ. సో ఫుల్ అయితే రౌండ్ తిరిగి అలా వాకింగ్ చేసినట్టు ఇంకా వీడియో తీసినట్టు అయితే అలా తిరిగి వచ్చాను. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో దాని పక్కనే గుడి అనేది ఉంటుంది. సో అలా గుడికి వెళ్ళి ఇంకా పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైం కూడా ఉంటుంది అన్నమాట ఇది. చూసారు కదా, మంచిగా మెయిన్ ఎంట్రీలో అయితే బాగుంటుంది. అక్కడ చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగొచ్చు. చూడండి, చూపిస్తున్నాం కదా, అదైతే కొత్తగా కట్టారనమాట గుడి. సో అలా అయితే మేము ఈవినింగ్ టైంలోకి మంచిగా అయితే ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. సో మీకు ఈ వీడియోలో అయితే ప్రతిదీ క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అండ్ టైమింగ్స్ కూడా లాస్ట్లో చెప్తానన్నమాట. మార్నింగ్ టైమింగ్స్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఎంట్రీలోనే చూసారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అండ్ ట్రీస్ కూడా. సో చూసారు కదా గార్డెన్ ఎంత బాగుందో. సో మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఇదైతే మెయిన్ ఎంట్రీ అనమాట. ఇది ఇక్కడ నుంచి నడుచుకుంటూ మొత్తం అనేది తిరిగి మీకు చూపించాను వీడియో. సో చూడండి, ఇదైతే రౌండ్ సర్కిల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఎంట్రీలోనే ఉంటుంది స్టార్టింగ్లో. సో ఇక్కడైతే మంచిగా కూర్చోవచ్చు. అండ్ చూడండి, ఇక్కడ ఒక గార్డెన్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ నేను ఇన్సేపు చూపించాను కదా ల్యాండ్ లాగా ఉంది అని. సో అలానే. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అన్నమాట. చూసారు కదా, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చిన్న గార్డెన్ లాగా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ చూసారు కదా, నాకైతే ఈ పార్క్ అయితే చాలా నచ్చింది. అండ్ మా ఇంటి దగ్గర కాబట్టి నేను సండే చాలా టైమ్స్ వెళ్ళాను. అండ్ చూసారు కదా, సో ఇక్కడ అనేది మనము హౌస్ లాగా ఉంది అని చూపించాను కదా. సో అక్కడ నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను, లైక్ సీటింగ్ కానీ ఎక్కడ ఉందని. సో అండ్ ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ పువ్వులు అయితే ఉన్నాయి. అండ్ చూడండి, మీరైతే పార్క్కి వెళ్ళని అవసరం లేదు, ఎందుకంటే నేను అన్నీ చూపిస్తున్నాను కదా. ఈ ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అని చూసారు కదా. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ చూసారు కదా,
చాలా ఫ్లవర్సే ఉన్నాయి. అండ్ చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళంట. సో చూడండి, ఒక రాయి మీద రాయి పెట్టుకొని సో అలా బాల్ ఇస్తే ఆ బాల్ అనేది ఎవరికి తాకితే వాళ్ళు అవుట్ అనేది. సో చూసారు కదా, భలే ఆడుతున్నారు. నాకైతే ఆ గేమ్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు అంటే లూడో అండ్ చాలా గేమ్స్ ఉండే, కానీ అప్పట్లో అయితే అవన్నీ ఉన్నాయంట. తొక్కుడు బిళ్ళ అవన్నీ ఉన్నాయి. సో చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా ఉందని చూపించాను కదా. సో అక్కడనే నాకు కలర్ బటర్ఫ్లై అయితే కనిపించింది, చాలా క్యూట్ అనిపించింది. సో ఫోటో అండ్ వీడియో అయితే తీసాను అనమాట, కరెక్ట్గా క్యాప్చర్ చేశాను. సో మిడిల్లో కదా కొంచెం క్లియర్గా తీయాలంటే కొంచెం కష్టమై ఉండే, కాకపోతే బాగా వచ్చిందనమాట వీడియో. సో చూసారు కదా, అసలు కలర్గా ఉంది కదా బటర్ఫ్లై. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ కలర్ బటర్ఫ్లై అనేది. నేను ఎల్లో అలానే చూసాను, కానీ ఇలా కలర్గా ఉంటుందని నాకు తెలీదు. అండ్ హైబిస్కస్ చూసారా ఎంత బాగుందో. సో ఐ రియల్లీ లవ్ దిస్ పార్క్. అండ్ అలా మేమైతే మొత్తం చూసి వచ్చేసామన్నమాట. సో చూసారు కదా, క్లిప్ అనేది కొంచెం ఏమైందంటే రివర్స్ అయింది. సో చూసారు కదా, ఇక్కడ మళ్ళీ నేను ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చేశాను. అదైతే ఫ్లవర్స్ అవన్నీ అయితే నేను ఏవైతే ఈ లాంగ్ వీడియోలో చూపించానో ఆ షార్ట్ వీడియోలో అనేది ఫ్లవర్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు పెడతాను అన్నమాట వీడియో. సో చూడండి, సో నేనైతే అలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం అనేది రౌండ్ సర్కిల్ లాగా ఉంది కదా, సో అక్కడనే ఇలా అయితే తీసాను అనమాట వీడియో. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ భలే ఉంది కదా అండి. సో చూసారు కదా, దాంట్లో ఆ సర్కిల్లో అయితే వైట్ రెడ్ ఎల్లో కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.